హలో గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మమతాస్ డైలీ వ్లాగ్స్. ఇంకొక వ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేసాను. ఇది మార్నింగ్ 6 అవుతూ ఉంది. మార్నింగే లేచాము. బయట అయితే చీకటిగా ఉంది, చల్లగా ఉంది, చల్లేస్తుంది బాగా. ఇంకా అయితే క్లీన్ చేద్దామని అయితే వెళ్తున్నాను. బాబు కూడా లేచాడు చదువుకోవాలని. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూసేసేయండి, వీడియో స్టార్ట్ అవుతుంది. ఇంకా అయితే బయట వాకిలు అయితే ఊడుస్తున్నాను. చూస్తున్నారు కదా, ఇక్కడైతే బాగా గాలి అయితే వస్తుంది, చలిగాలి. కార్తీక మాసం అయిపోయేటప్పుడైతే చలి అయితే తిరిగింది, బాగా చల్లగా ఉంది. ఇక్కడైతే కొత్త ఒక ప్లాంట్ అయితే తీసుకొచ్చాము, అదే సంపంగి పువ్వు చెట్టు. మా హస్బెండ్కి తెలిసిన వాళ్ళకి ఇక్కడ విజయవాడలో అయితే సంపంగి తోట ఉంది, అక్కడైతే ఒక మొక్క ఇచ్చారు. అదైతే ఊరు వెళ్ళినప్పుడు మా పొలంలో నాటుదామని అయితే తీసుకొచ్చాము. ఇక్కడైతే మెంతులు అయితే నానబెట్టుకున్నాను నైట్. అవి అయితే కొంచెం హీట్ చేసుకొని తాగుదామని అవి అయితే పెట్టుకుంటున్నాను. ఇంక ఇక్కడ బాత్ అవి కంప్లీట్ చేసుకొని పూజ అయితే స్టార్ట్ చేశాను. పూజ అంతా కంప్లీట్ అయిపోయింది. ధూపం కూడా వేసేసుకున్నాను ఇంట్లో. ఇంకెక్కడైతే పిల్లలకి నిన్నైతే మెడల్స్ అయితే ఇచ్చారు అండ్ సర్టిఫికెట్స్. అవైతే ప్రీవియస్ చిన్నప్పటి నుంచి ఉన్న సర్టిఫికెట్స్ మెడల్స్ ఎన్ని వచ్చాయని కౌంట్ చేసుకుంటూ మార్నింగ్ లేచి అయితే చూసుకుంటూ ఉన్నారు. ఇంకెక్కడైతే నేను ఇంకా బ్రేక్ఫాస్ట్ చేద్దామని ప్రిపేర్ అయితే చేస్తున్నాను. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ పునుగులు వేద్దామని దాంట్లో కావాల్సిన ఆనియన్స్, చిల్లీస్ అవన్నీ అయితే కట్ చేస్తున్నాను. ఇక్కడ నేను కొత్తిమీర అయితే ఇలా పెట్టుకోండి. మన పిల్లలు పాలు తాగే కప్స్ పాతవి ఉంటాయి కదా, దాంట్లో మినరల్ వాటర్ పెట్టుకొని కొత్తిమీర తీసుకొచ్చినప్పుడే కింద అవన్నీ కట్ చేసేసుకొని కొంచెం వరకు మినరల్ వాటర్ అయితే మునిగేలాగా పోసేసుకొని ఇలా పెట్టుకుంటే చాలా ఫ్రెష్గా ఉంటాయి. పుదీనా పెట్టుకోవచ్చు, కరివేపాకు అన్నీ ఒక్కో కప్లో నేనైతే ఇలా అయితే పెట్టేసుకుంటాను. చాలా డేస్ 10 days అయినా ఫ్రెష్గా ఉంటుంది. కొత్తిమీర కడిగేసి అయినా పెట్టుకోవచ్చు, దాంట్లో ప్రాబ్లం ఏం లేదు. ఎలా తెచ్చారో అలాగే ఉంటుంది కొత్తిమీర. ఇంకెక్కడైతే దానికోసం అన్నీ అయితే కలిపేస్తున్నాను. పునుగులు అయితే వేద్దామని రెడీ అయితే చేసేసాను. పసుపు, ఉప్పు, జీలకర్ర అన్నీ వేసేసుకొని అయితే మిక్స్ చేస్తున్నాను దాన్ని. ఆయిల్ అయితే హీట్ ఎక్కింది. ఇంకా పునుగులు అయితే వేయటం స్టార్ట్ చేశాను. ఒక పక్క చట్నీ కూడా అయితే చేసేసి పక్కనైతే పెట్టేసుకున్నాను. ఇంకా పిల్లలకైతే బ్రేక్ఫాస్ట్ అయితే పెట్టేశాను. ఇంకా నేనైతే ఇక్కడ నైట్ అయితే స్ట్రాబెర్రీస్ అయితే తెచ్చారు, అవైతే కట్ చేసుకుంటున్నాను తిందామని. పిల్లలు కూడా తింటారు. అవైతే కట్ చేస్తున్నాను, చిన్న చిన్న స్లైసెస్ లా కట్ చేసేసి తీసుకుందామని క్లీనింగ్ అయితే చేస్తున్నాము. ఎప్పుడైనా సీజనల్ ఫ్రూట్స్ వచ్చినప్పుడు మాత్రం ఇలా తెచ్చేసుకుంటాము. ఇలా జ్యూసెస్ ఏం వేసుకోకుండా స్లైసెస్ లా కట్ చేసేసుకొని అయితే తింటాము. జ్యూసెస్ కన్నా ఇలా ఫ్రూట్ లాగే తింటే చాలా మంచిది. ఇక్కడైతే కుకింగ్ అయితే చూపించలేదు, బట్ కుకింగ్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి. ఇంకా రైస్ రెడీ చేశాను. ఇంకా లంచ్లోకి దొండకాయ ఫ్రై అండ్ టమాటో పప్పు అయితే రెడీ చేశాను. ఇంకా అవైతే పిల్లలకైతే ఇంకా బాక్స్ అయితే పెట్టేసేయాలి. ఇంకా బాక్సెస్ అయితే కలిపేసి రెడీ చేశాను. ఇంకా స్కూల్ దగ్గరికి వెళ్తున్నాము. వెళ్ళొచ్చాక అయితే మళ్ళీ వీడియోలో కలుస్తాను మిమ్మల్ని. ఇంకెక్కడైతే బాక్సెస్ అయితే ఇచ్చేసి వచ్చేసి కొద్దిసేపు కూర్చున్నాను. ఇలా పూల్ మకానీ, రోస్టెడ్ పూల్ మకానీ అయితే ఉన్నాయి పుదీనా ఫ్లేవర్తో, అవైతే తింటున్నాను. చాలా ప్రోటీన్ ఫుడ్, అది చాలా మంచిది. బయట అయితే తీసుకొచ్చాను. ఇలా చాలా స్పైసీగా చాలా బాగున్నాయి. ఇంకెక్కడైతే ఇంకా కంప్లీట్ అయిపోయాక లంచ్ అయి చేసేసాక 3 o'clock అలా అయితే ఇంకా లేచేసి ఇట్లా బెడ్షీట్స్ అవన్నీ చేంజ్ చేద్దామని అయితే
ఇంకా బెడ్ మొత్తం అయితే క్లీన్ చేసేసుకొని ఇంకా బెడ్షీట్ అయితే చేంజ్ చేసేస్తున్నాను ఇక్కడ. ఇంకా అన్ని బెడ్స్ మీద ఏవి బెడ్షీట్స్ అవన్నీ తీసేసాను. వారానికి ఒకసారి ఇలా అయితే బెడ్షీట్స్ అవన్నీ చేంజ్ చేస్తాను. ఎక్కువ డేస్ ఉన్నా కానీ బెడ్షీట్ అంతా మురికి అయిపోతుంది. వాష్ చేయడానికి చాలా కష్టంగా ఉంటుంది, మురికి వదలదు. ఎట్లయితే వారానికి ఒకసారి తీసేస్తే చాలా బెడ్షీట్ కూడా చాలా డేస్ వస్తుంది, చాలా మంచిగా ఉంటుంది. అదిగాక వీక్లీ చెమటలు అవి పడతా ఉంటాయి కదా, మనకు కూడా పిల్లో కవర్స్ వాటి వల్ల హెయిర్ ఫాల్ అయ్యేది కూడా ఉంటుంది, ఛాన్సెస్, బాడీ ర్యాషెస్ అలాంటివి. సో వారానికి ఒకసారి అయితే ఇలా చేసుకుంటాను. ఇంకా పిల్లో కవర్స్ అవన్నీ అయితే చేంజ్ చేసేసాను. ఇంకా అవన్నీ అరేంజ్ చేస్తున్నాను, మళ్ళీ ఎక్కడైతే అరేంజ్ చేసేసుకుంటున్నాను. బెడ్షీట్స్ ఇంకా అవన్నీ అయితే చేంజ్ చేయటం అయితే అయిపోయింది. ఇంక ఇక్కడ మెయిన్ డోర్ తుడుద్దామని అయితే తడి క్లాత్ తీసుకొని అయితే తుడుస్తున్నాను. ఎక్కువ డిజైన్స్ ఉన్న డోర్స్ అయితే పెట్టుకోకూడదు అనేది నా అభిప్రాయం. ఎందుకంటే ఆ చిన్న చిన్న గ్యాప్స్ ఉన్నాయి కదా, దాంట్లో డస్ట్ వెళ్ళిపోయి అది తుడవడానికి చాలా కష్టంగా ఉంది. తడి క్లాత్ ఫింగర్ని పెట్టి ఆ హోల్స్ అన్నీ తుడవాల్సి వస్తుంది. అవి డస్ట్ కూడా ఎక్కువ ఇరుక్కుపోయి అది కూడా రాదు. ఎక్కువ డిజైన్ అయితే ఇప్పుడు పెట్టుకోకూడదని నేనైతే అనుకుంటాను. కానీ మాకున్నది మాత్రం సింపుల్ డిజైనే డోర్కి. ఇంకా కొంతమంది అయితే ఎక్కువ చాలా హెవీగా ఉన్న డిజైన్ అయితే పెట్టుకుంటూ ఉంటారు. ఇంకదే కూర్చొని అటు ఇటు హెయిల్ పెట్టి ఇక్కడ కింద ఫ్లవర్ తొడవడానికి చాలా టైం పట్టింది. డస్ట్ బాగా వెళ్ళిపోయి ఉంది. అది కూడా అయితే వారానికి ఒకసారి తుడుస్తుంటేనే అలా ఉంది. ఇంకా అలాగే వదిలేస్తే ఇంకా దానికి ఇంకా పాలిష్ వేయించాల్సి వస్తుంది మళ్ళీ. అలా అయితే క్లీనింగ్ అయితే చేసేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకా మెస్ డోర్స్ కానీ అవన్నీ అయితే ఇంకా డోర్ బ్యాక్ సైడ్ కూడా తుడిచాను. ఇంకా మెస్ డోర్ కూడా తుడుస్తున్నాను. గాలికి డాండిలియన్స్ అంటారు కదా, అవన్నీ వచ్చి అయితే అతుక్కుపోతూ ఉంటాయి. ఇంకా మెస్ డోర్ కూడా అయితే క్లీన్ చేస్తున్నాను. బాగా గాలి వస్తుంది, చలిగాలి. మధ్యాహ్నం ఎండగా ఉంది, బట్ ఆ గాలికి చలి కూడా వేస్తూ ఉంది. ఎదురు వాకిలి ముందల మెస్ డోరు, వెనక వాకిలి కూడా ఒక మెస్ డోర్ ఉంది. అది చూపించలేదు వీడియోలో. అది కూడా అయితే క్లీనింగ్ అయితే చేసేసుకున్నాను. ఇంకా టైం అవుతుంది, 4:30కి పాపని తీసుకురావాలి కదా. ఇంకా హాల్లో ఉన్న అది కూడా క్లీనింగ్ అయితే చేస్తున్నాను. గ్లాస్ డోర్లో, దీంట్లో కూడా గ్లాస్ డోర్ ఉన్నా కానీ దుమ్ము పడతానే ఉంటుంది. అది కూడా క్లీనింగ్ అయితే చేస్తున్నాను. పైన గ్లాస్ డోర్లో టెడ్డీ బేర్స్ అయితే పెట్టాను. ఇంకా వాటిలో కూడా డస్ట్ వెళ్ళిపోయింది. ఇంకా క్లీనింగ్ అయితే మళ్ళీ క్లాత్ని అయితే తడుపుకుంటా క్లీన్ చేసేసుకుంటా మళ్ళీ పొడి క్లాత్ పెట్టి గ్లాస్ని తుడుచుకుంటూ అయితే క్లీనింగ్ అయితే మొత్తం అయితే చేసేసాను.
దివాన్ పిల్లో కవర్స్ కూడా అన్నీ చేంజ్ చేసేసాను. ఇంకొక వీడియోతో మీ ముందుకైతే వస్తాను. ఓకే, బాయ్ బాయ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.